శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా లియాన్ నగరము అనే అధ్యాయములో మనము ఉన్నాము. 18/6/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయముననే మేల్కాంచి స్నానాధికములను నిర్వర్తించుకొని క్రిందకు దిగివచ్చి పండ్లు కాఫీ పుచ్చుకొంటిమి. యమ్మాతో కొంతసేపు మా కార్యక్రమమును గూర్చి సంభాషించితిమి. భారతదేశమున సోదర బృందమునకు యమ్మ ఫ్రెంచి భాషలో కొన్ని సందేశములను సంభాషణ రూపమున టేపు రికార్డు చేసి ఇచ్చెను. అంటే భారతదేశంలో ఉన్నటువంటి సోదర బృందానికి ఆవిడ సందేశాలండి. అవి ఆవిడ వాయిస్ మెసేజ్ సంభాషణ రూపమున టేప్ రికార్డర్ చేసి ఇచ్చెను. వానిని తెలుగులోనికి అనువాదము నేను టేపు చేసి తిని మాస్టర్ ట్రాన్స్లేట్ చేసి చక్కగా రికార్డ్ చేశారు. ఇంతలో ఆల్బర్ట్ దిల్తీస్కు ఫోన్ చేసి తిమి. అతడు అతని పరివారము యమ్మ ఇంట సమావేశమైరి. యమ్మ ఇంటి ముందర కార్లు గుంపుగా ఆగినవి. అందరము కారులలో ఎక్కి బ్రస్సెల్స్ నగరమునకు ప్రయాణమైతిమి. బయలుదేరిన వారిలో ఎప్పటి వలనే స్త్రీల సంఖ్య హెచ్చు. నేనెక్కిన కారులో ఎవరు ఎక్కవలెనని పోటీ పడిరి. కొంతసేపు జరిగెను. పరిష్కారము కలుగలేదు. నేను ప్రయాణము చేయనంటిని. ఇంతలో వారొక పరిష్కారమునకు వచ్చిరి. అందరము బయలుదేరితిమి. దారిలో సమ్మర్దము హెచ్చుగా ఉన్నది. వాతావరణము మేఘములతో నిండి మసకుగా ఉండెను. మార్గమున పర్వతములపై గుబురుగా పెరిగిన పైన్ వృక్షముల అరణ్య శ్రేణుల మసకగా కనిపించుచుండెను. ఆ అరణ్య శ్రేణులు మసకగా కనిపించుచుండెను. సన్నని మొబ్బులలో నుండి పర్వత మార్గమున పోవుచున్న మా కారులపై పన్నీటి జల్లుల వలె చిన్న చిన్న వాన జల్లులు పడి కారుల అద్దములు చెమట పోసినట్లు వర్షబిందువులతో నిండుచుండెను. ప్రయాణము మందముగా సాగి ఆలస్యమైనది. మధ్యాహ్నము 2 గంటలకు బ్రస్సెల్స్ నగరము చేరితిమి. మారిస్ అతని భార్య చిరునవ్వులతో స్వాగతము పలికిరి. మారిస్ అంతకు ముందే మిలాన్ నగరము నుండి సుదీర్ఘ ప్రయాణము చేసి వచ్చి ఉండెను. అందరూ ఆకలితో నకనకలాడుచున్నారు. వెంటనే భోజనములు వడ్డించబడినవి. మారిస్ కుటుంబమునకు భారతీయ రుచులు కొంతవరకు తెలియను కనుక భోజనము రుచికరముగా ఉండెను. మారిస్ అతని భార్యయు వడ్డన చేయగా వారి కుమారుడు కుమార్తె వారి పిల్లి కూడా మాతో భోజనములు పూర్తి చేసిరి. ప్రాచీన శాస్త్రమును అనుసరించి ఆకాశమంతయు సజీవమైన ఒక ప్రజ్ఞయే గాని ఖాళీ చోటు కాదు. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, ఆకాశమంతా కూడా ఒక ప్రజ్ఞ, అది ఖాళీ చోటు కాదు. వృక్షమునకు విత్తనమందు ఎట్టి ప్రజ్ఞ ఇమిడి ఉన్నదో అంటే ఈ విత్తనంలోనే ఈ రాబోయే వృక్షం మొత్తం ఇమిడి ఉంది కదండి. వృక్షమునకు విత్తనమందు ఎట్టి ప్రజ్ఞ ఇమిడి ఉన్నదో మానవుని యందు బుద్ధి ఎట్లు ఇమిడి ఉన్నదో అట్లే ఆకాశమునందు అంతయు ఒక ప్రజ్ఞ ఇమిడి ఉన్నది. దానినే ఆత్మ అందురు. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటండి? ఆకాశమందు అంతయు ఒక ప్రజ్ఞ ఇమిడి ఉన్నది, దానినే ఆత్మ అందురు అంటున్నారు. బ్రహ్మమని కూడా అందురు. ఈ ప్రజ్ఞ వలన అణువులు మొదలగునవి పుట్టుచు సృష్టిగా వర్తించుచు వ్యాపించుచుండును. విత్తనము నుండి వృక్షము ఎట్లు విప్పారునో మన నుండి బుద్ధి ఎట్లు పనిచేయునో ఆకాశము నుండి బ్రహ్మము ఆ విధముగానే పనిచేయును. ఆ ప్రజ్ఞ అనేకముగా వృద్ధి అగు. ప్రాచీనులు దర్శించిన ఈ విషయములను వేదముల యందు నిలిపి ఉన్నారు. ప్రాచీనులు ఈ విషయాన్ని వేదముల యందు నిలిపి ఉన్నారు. ఇట్టి అనేక ప్రశ్నలు సమాధానములు చాలా పొద్దుపోవు వరకు సాగినవి. మేము నిద్రించుసరికి రాత్రి 11 గంటలైనది అని ఆ తర్వాత తేదీలోకి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి మాస్టారు. 19/6/1972
ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయముననే లేచి స్నానము అల్పాహారము పూర్తి చేసుకొని మా ప్రయాణమును గూర్చి టిక్కెట్లు సిద్ధపరచుకొనుటకు ఎయిర్ ఇండియాకు పోయి వచ్చితిమి. అక్కడ నుండి నగర వివిధ ప్రాంతములను తిరిగి అనేక ప్రదేశములను చూచితిమి. లేసులు, అల్లిక సామానులు, స్వెట్టర్లు తయారు చేసి అమ్మునట్టి అంగడులను చూచి వచ్చితిమి. దారిలో ఒక పెద్ద ఇంగ్లీషు పుస్తకముల షాపు కనిపించినది. అచ్చట కొన్ని పుస్తకములను కొని భారతదేశమునకు పంపవలసినదిగా చెప్పి వచ్చి తిని. అటుపైన జీన్ మేరీ మమ్ములను 2 పెద్ద పురాతన క్రైస్తవ దేవాలయములకు తీసుకొని పోయి చూపించెను. మ్యూజియం గేటు, మ్యూజియము, బెల్జియం రాజు భవనము చూపించెను. అణునిర్మాణ సమావేశ కేంద్రము కూడా చూపించెను. రాత్రి 7 గంటలకు మారిస్ ఇంటికి తిరిగి వచ్చితిమి. భోజనానంతరము రాత్రి 9:15 తర్వాత మారిస్, నేను, వర్మ, మారిస్ భార్య బయలుదేరి విమానాశ్రయము దగ్గరనున్న డ్యూటీ ఫ్రీ షాపులోనికి పోయి అచ్చట ప్రదర్శింపబడిన వస్తువులను చూచి వచ్చితిమి. ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి 11 గంటలైనది. అతడు సమావేశమైన స్త్రీలందరి సహాయముతో భారతీయ సోదర బృందము ఫోటోగ్రాఫుల ఆల్బం తయారు చేసి సిద్ధపరచుసరికి తెల్లవారుజాము 4 గంటలైనది. అప్పుడు కొంచెము సేపు నిద్రించితిమి. చూడండి, ఈ యూరప్ టూర్లో, ఈ యూరప్ యాత్రలో మాస్టర్కి ఎక్కడా సరిపోయినంత విశ్రాంతి లేదండి. అట్లాగే ఎక్కడా కూడా సరైన భోజనం లేదు. మనం గమనిస్తూ ఉన్నాం, విశ్రాంతి లేదు, భోజనం లేదు. అయినా ఆ కార్యక్రమాన్ని చక్కగా మాస్టర్ నడుపుతూ ఉన్నారండి. ఆ తర్వాత 26/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఉదయం 8 గంటలకు లేచి స్నానము అల్పాహారము పూర్తి చేసి కొంటిమి. 8 గంటలకు వర్మ, నేను కాలినడకను బ్రస్సెల్స్ వీధులలో కొంత దూరము నడిచిపోయితిమి. ఆ పొగమంచు మబ్బులో నగరమంతయు మసక మసకగా కనిపించుచుండెను. చేతులు కాళ్ళు చలికి వంకరలు పోవుచున్నవి. అయినను మేము కుతూహలముతో నడిచిపోవుచుంటిమి. బాటలలో అంగడులు తెరచుచున్న వారి ఉత్సాహము, ఉదయశోభ మాకు సంతోషము కలిగించినవి. స్త్రీ పురుషులు బాలబాలికలు చక్కని దుస్తులతో, చురుకైన నడకలతో, మందహాసములతో వికాసము తొణికిసలాడుచు మంచులోకముల నుండి దిగివచ్చు దేవతల వలె కనిపించుచుండిరి. పురుషులు మరి ఒక పురుషుని చూచినచో పరిచయము లేకున్నను చిరునవ్వు చిలికింతురు. పిల్లలు మా లుంగి వస్త్రధారణము, మొగమున బొట్టు వింతగా చూచి నవ్వుచు సమీపించుచుండిరి. పసిపిల్లలను నేను పలుకరించగా వారు చెరచెరా సమీపించి ఫ్రెంచిలో ఏవేవో సంభాషణ మాపై వలకబోసిరి. నేను చేతనైనంత వరకు 1-2 మాటలలో సమాధానము చెప్పి తిని. ఆ పసిబిడ్డలు తమ చేతులలో పట్టుకొని ఉన్న పూలగుత్తుల నుండి ఒక్కొక్క గులాబీ పువ్వును త్రుంపి మాకిచ్చి బూషు అని పలికి కిలకిలా నవ్వి వెడలిపోయిరి. భూషు అను పదమునకు సుప్రభాతమని అర్థమట. మరికొంత దూరము నడుచుసరికి 10-11 ఏండ్ల వయస్సు గల బాలబాలికలు 4 చిన్న చెక్కల బీరువాలు తెచ్చి బాట ప్రక్కన ఒక చక్కని పూల దుకాణమును అమర్చిరి. వారి అమర్పు చాలా సుందరముగా కళాత్మకముగా ఉన్నది. బెల్జియంలో అంగడులన్నీ అమర్చుటలో శ్రద్ధాభక్తులు, అభిలాష, ఉత్సాహము, సౌందర్యము కనిపించును. సంతోషముగా జీవింపవలనను కుతూహలము ఆబాల గోపాలము ముఖముల యందు కనిపించును. ఆ కుతూహలము వాళ్ళ ముఖాల యందు కనిపిస్తుందటండి. సంతోషంగా జీవింపవలనన్న కుతూహలము ఎవరి ముఖాల్లో కనిపిస్తుంది? ఆబాల గోపాలము అందరి ముఖాల్లో కనిపిస్తుందటండి. వారు వీధులను పాడు చేయరు,
కారులు, సైకిళ్ళు, స్కూటర్లు బాటసారులకు అడ్డుపెట్టరు. భారతీయుల వలె వీధులలో నిలబడి మలమూత్ర విసర్జనము చేయుట మొదలగు పశు లక్షణములు కనిపించవు. బాటలకు అడ్డముగా నిలబడి మాట్లాడుకొనుచుండుట మొదలగు అనాగరిక లక్షణములు కూడా కనిపించవు. మాస్టారు ఈ పుస్తకంలో, ఈ గ్రంథంలో అంతటా కూడా వాళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సినవేంటి, మన నుండి వాళ్ళని నేర్చుకోవాల్సినవేంటివి, ఇవి అంతటా చెప్పుకుంటూ వస్తున్నారండి. మనమే జాగ్రత్తగా స్వీకరించాలి. మేము బజారు నుండి కాలినడకన తిరిగి వచ్చి 9:30 గంటలకు కార్లపై అంగడికి బయలుదేరితిమి. ఎలిజబెత్, జామరి, వర్మ, నేను షాపులకు పోయి బొమ్మలు గీయుటకు కావలసిన నీటి రంగులు, డ్రాయింగ్ పుస్తకము, కుంచెలు, పెన్సిల్స్ కొని మరికొన్ని అంగడులు చూచి తిరిగి వచ్చితిమి. 12:50 మారిస్ ఇంటిలో భోజనము పూర్తి చేసితిమి. మారిస్ భార్య జీన్తోనూ మైకేల్ చెల్లెలుతోనూ ప్రత్యేకముగా ఇంటర్వ్యూలను ముగించుకొని వారికి కావలసిన సలహాలను మందులను ఇచ్చి తిని జీన్ మేరీ కారులో మేమందరము బయలుదేరి యాంట్వెర్ప్ పట్టణము చేరితిమి. అచట 2 పెద్ద క్రైస్తవ దేవాలయములను, విమానాశ్రయమును తిరిగి చూచితిమి. అచటి నుండి బ్రస్సెల్స్ చేరి గ్రహయంత్రశాల చూచి హోటలులో కాఫీ త్రాగి మరలా బయలుదేరితిమి. హైకోర్టు, వృక్షశాస్త్ర శాఖ వారి తోటలను చూచితిమి. ఇంటికి తిరిగి వచ్చి రాత్రి 8:30 భోజనము ముగించుకొంటిమి. ఎలిజబెత్ తన శిష్యవర్గమునందరినీ సమావేశపరిచి రాత్రి 8 గంటల నుండి 9:30 వరకు రౌండ్ టేబుల్ అనబడు ఒక క్రతువును చేయించి చూపినది. రౌండ్ టేబుల్ అనే క్రతువటండి. అంటే ఏంటి? మాస్టర్ చెప్తూ ఉన్నారు, రౌండ్ టేబుల్ అనున్నది యూరప్లో స్త్రీల ఆధ్యాత్మిక సాధనా సంస్థకు సంబంధించిన ఒక క్రతువు అంటున్నారండి. అది పూర్తి అయిన వెనుక రాత్రి 10 గంటలకు ఎలిజబెత్, వర్మ, నేను బ్రస్సెల్స్లో బయలుదేరి 12:50 అగుసరికి స్పాంటిన్ గ్రామము చేరుకొంటిమి. వెంటనే మా కొరకై వేచియున్న పాయా సిద్ధము చేసిన వేడి కాఫీ పుచ్చుకొని ఎవరి గదిలోనికి వారు పోయి నిద్రించితిమి అంటూ ఆ తేదీని పూర్తి చేశారండి. తర్వాత తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. 21/6/1972 మాస్టారు చెబుతూ ఉన్నారండి. నేను, వర్మ ఉదయముననే లేచి స్నానము, కాఫీ, అల్పాహారము పూర్తి చేసుకొని భారతదేశమునకు ప్రయాణమునకై సామానులను సర్దుకొనుట ప్రారంభించితిమి. యూరప్లో మాకు తీసిన ఫోటోలను వర్మ సంసిద్ధపరచెను. భోజన సమయమునకు ఎలిజబెత్ చెల్లెలు మేరీ ఇంటికి పోయితిమి. ఆల్బర్ట్, మేరీ దంపతులు మమ్ము ఆహ్వానించిరి. చాలాసేపు సంభాషణలు సాగినవి. వారి కుమార్తె నెల్లి కొంతసేపటికి వచ్చి కూర్చుండెను. ఆమె భర్త కొలది దినముల క్రిందట అమెరికాలో కారు ప్రమాదమున మరణించెను. మనం చెప్పుకున్నామండి ఈవిడ గురించి, అది వరకు కూడా చెప్పుకున్నాం. ఆమె విచారముతో ఉండెను. అయినను మాకు మర్యాదలు చేయుచు అనేక విషయములను గూర్చి సంభాషణలలో పాల్గొనెను. 1 గంటకు అందరము వారి ఇంట భోజనములు చేసితిమి. ఆల్బర్టు చాలా ఫోటోలు తీసెను. మా వసతికి తిరిగి వచ్చిన తరువాత ఎలిజబెత్, ఇరుగు పొరుగు వారగు స్త్రీలు కొందరు వచ్చి ఆరోగ్యమును గూర్చి సంప్రదించి మందులు తీసుకొని పోయిరి. ఒక ఇరుగమ్మ కొడుకు 5 ఏండ్లవాడు పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చెను. వానికి మేము పండ్లు, బిస్కెట్లు ఇచ్చితిమి. సామానులన్నీ సర్దుకొని సాయంత్రము 5 గంటలకు బయలుదేరి 6:30 గంటలకు బ్రస్సెల్స్ చేరుకొంటిమి. ఆ రాత్రి చాలా ప్రొద్దుపోవు వరకు సంభాషణలు జరిగినవి. పాయా కుమార్తె జుజు ఆమె ఆరోగ్యమును గూర్చియు భవిష్యత్తును గూర్చియు సంప్రదించి సలహాలను, ఔషధములను తీసుకొన్నది. మైకేల్ తన మరి ఒక చెల్లెలిని కొనివచ్చి చూపి
ఆరోగ్య విషయమై సంప్రదించినది. ఆ పిల్లలకు మానసిక స్థిరత్వము లేక, ఆ పిల్లకండి అంటే ఆ మైకేల్ చెల్లెలికి మానసిక స్థిరత్వము లేక ఆత్మహత్యా ప్రయత్నములు చేయుచుండెనట. ఆమెకు తగిన మందులు వ్రాసి ఇచ్చి తిని అందరూ వెడలిపోయిన తరువాత మైకేల్ మరలా పైకి వచ్చి స్వవిషయమును గూర్చి అరగంట సంప్రదించి నాకు 2 పుస్తకములను బహూకరించెను. అందొకటి మ్యాన్లీ పి హాల్ అను సిద్ధపురుషుడు వ్రాసిన ఫోనిక్స్ అను పుస్తకము. ఆ గ్రంథమున గాంధీ మహాత్ముడు నారాయణుని 10వ అవతారముగా వర్ణింపబడెను. చూడండి, గాంధీ మహాత్ముణ్ణి శ్రీమన్నారాయణుడి 10వ అవతారంగా వర్ణించారటండి. ఎందులో? మ్యాన్లీ పి హాల్ అను సిద్ధపురుషుడు వ్రాసిన ఫోనిక్స్ అను గ్రంథములో అంటున్నారు మాస్టర్. అందు నా పూర్వమిత్రుడు ప్రథమ పాశ్చాత్య శిష్యుడు కీర్తిశేషుడు అగు ఆల్బర్ట్ సెసి సంతకము ఉన్నది. అతనికి గ్రంథకర్త సంతకము చేసిన ఇచ్చిన పుస్తకం అది. అంటే ఈ పుస్తకము గ్రంథకర్త అయినటువంటి మ్యాన్లీ పి హాల్ గారు సంతకము చేసి ఆల్బర్ట్ సెసి గారికి ఇచ్చారు. అతనికి గ్రంథకర్త సంతకము చేసి ఇచ్చిన పుస్తకం అది అంటున్నారండి. కనుక దానిలో మ్యాన్లీ పి హాల్ సంతకము కూడా ఉన్నది. ఆ పుస్తకాన్ని ఆల్బర్ట్ సెసి గారు తన కనిష్ట శిష్యురాలకు మైకేల్కు సంతకము చేసి బహుకరించెనట. అంటే గ్రంథకర్త అయినటువంటి మ్యాన్లీ పి హాల్ గారు ఆల్బర్ట్ సెసి గారికి ఇచ్చారు, ఆల్బర్ట్ సెసి గారు మైకేల్ గారికి ఇచ్చారండి. మైకేల్ గారు మాస్టర్కి బహుకరిస్తూ ఉన్నారు. అదండి ఇక్కడ సన్నివేశము. ఆల్బర్ట్ సెసి తన కనిష్ట శిష్యురాలకు మైకేల్కు సంతకము చేసి బహుకరించెనట. మైకేల్ సంతకము చేసి నాకు బహుకరించెను. ఆమె సంతకము పైన ఇట్లు వ్రాసెను. మైకేల్ ఇలా రాశారండి: ప్రాచ్య పాశ్చాత్య ఆధ్యాత్మిక సంబంధమునకు వంతెన కట్టుటకు దీనిని భారతదేశమునకు సమర్పించుచున్నాను. మాస్టర్ అంటున్నారు, నేను ఆ పుస్తకమును భద్రపరచుకొంటిని. ఆ రాత్రి మేము నిద్రించుసరికి తెల్లవారుజాము 3 గంటలయ్యను అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి మాస్టారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము ఇటలీ యాత్ర అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.